మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ ఇప్పుడు మన విజయవాడలో ఆగస్టు 29న ఘన ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ VA ఫ్లాట్ 6.99% మాత్రమే. హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ తన్నెట్టి గారు ఉన్నారు. మరి హరీష్ గారు వచ్చారంటే మనకి మంచిగా మోటివేషనల్గా మాట్లాడుతూ ఉంటారు. మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈజీగా సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు. ఎస్, హరీష్ గారితో మాట్లాడి ఇవాళ కొన్ని టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. నమస్తే హరీష్ గారు. హరీష్ గారు, రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాం మేనిఫెస్టేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఒక 2 years నుంచి ఎక్కువగా ఇవి వింటున్నాం. దీంట్లో రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వాటర్ మేనిఫెస్టేషన్ అంటున్నారు. అసలు ఒక మేనిఫెస్టేషన్ చేస్తే అది నిజంగా వర్కౌట్ అవుతుందా? అది ఎలా చేయాలి? ఎన్ని డేస్ చేయాలి? అవన్నీ ఒకసారి చెప్పండి. ఓయా మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నవన్నీ రావడం మన లైఫ్లోకి. ఓకే. అండ్ నిజంగా బాగా వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇప్పటిదాకా మన లైఫ్లోకి అనుకున్నవే వచ్చాయి. బయట కనట్లేదేమో, బట్ లోపల ఎక్కడో మనం అనుకుంటున్నవే వస్తున్నాయి. ఇది బండ సత్యం అంటారు చూసారా, అట్లా బేసిక్ థంబ్ రూల్ అది. మనం అనుకున్నదే వస్తుంది. మనం లోపల భయం 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 అమ్మో ఏమవుతుందో అదే ఏమవుతుందో వస్తుంది అన్నాక చూసావా అని అనిపిస్తుంది. అలాగా లైఫ్లో ప్రతిదీ కూడా మనం అనుకున్నదే వస్తుంది. దాన్ని ఇప్పుడు బికాస్ టెక్నాలజీ ఉంది కాబట్టి సెపరేట్ చేసి మేనిఫెస్టేషన్ అనుకున్నది వస్తోందిరా బాబు అని. ఇప్పుడు కాదండి, ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం చెప్పిన మాట అది. ఓకే, ఏదైతే నువ్వు ధ్యానిస్తావో అది వస్తుంది. ఓకే, ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః అనే పదం చాలా ఇంపార్టెంట్. అక్కడ రిపీటెడ్గా ఏదైతే ధ్యాస చేస్తావో అది నీ లైఫ్లోకి దిగబడుతుంది. ఓకే, అంతే. అందుకే మనం నెగిటివ్ కూడా ఎక్కువ ఆలోచించకూడదు. నెగిటివ్ ఎక్కువ థింక్ చేసినా కూడా అది అయిపోతుంది అని అంటారు. ఏది థింక్ చేసినా. అందుకే అంటున్నాను, నెగిటివ్ పాజిటివ్ ఉండదు ఇక్కడ. మనం చాలా మంది నన్ను అడుగుతుంటారు, దేవుడే ఉంటే రాక్షసులకు ఎందుకు వరాలు ఇస్తాడు అంటారు. రాక్షసుడు తపస్సు చేస్తే ఆయన ఏది ధ్యానం చేస్తే అది వస్తుంది. ఓకే, ఎవరైనా సరే. రాక్షసులకు భయం ఉండదు, వాడికి వరి ఉండదు, వాడు చేసుకుంటా అనుకుంటాడు, చేస్తాడు. మంచోళ్ళు అని అనుకునే వాళ్ళతోనే ప్రాబ్లం. సగం అనుకుంటాడు, సగం అనుకోడు, సగం అనుకుంటాడు, సగం అనుకోడు. ఓకే, కావాలి అనుకుంటాడు, డబ్బులు కావాలి అంటాడు. మళ్ళీ డబ్బులు ఏముంది, డబ్బులు సంపాదిస్తే ఆనందం ఉంటుందా అనుకుంటాడు. అన్నీ మధ్య మధ్యలో ఆపేస్తుంటాడు. సో మేనిఫెస్టేషన్లో ఏం నేర్పిస్తామంటే, అనుకుంటున్నావా ఏదైనా, అది గట్టిగా అనుకో. అందుకే ఒక సినిమాలో డైలాగ్ ఉంది, గట్టిగా అనుకో అయిపోతుంది. నిజం అది. ఓకే ఓకే, ఆ గట్టిగా అనుకోవడం అంటే అరిచి అనుకోవడం అనుకుంటారు. బాడీ has got physical layer, feeling layer, emotional layer, moving layer, ఇట్లాగా చాలా లేయర్లుగా ఉంటాయి. ఓకే, అన్ని లేయర్లలోనూ నువ్వు ఒకే దాని మీద ఫోకస్ పెట్టు, వస్తుంది. అండ్ నువ్వు ఎంత ఫోకస్ పెట్టగలుగుతున్నావని షేక్ చేయడానికి నిన్ను చాలా వస్తాయి. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ఆ ఫోకస్ పెట్టాడు. ఎవరు అడిగారంట, 1000 times ఫెయిల్ అయ్యావు నువ్వు, ఏం ప్రయోగాలు పక్కబో అంటే, 1000 times ఫెయిల్ అయ్యావు ఎందుకు నువ్వు, వినిపించట్లే ఆయనకి ఫెయిల్ అనే మాట. ఓకే, ఖచ్చితంగా మేనిఫెస్టో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లాగా ఏదైనా తీసుకోండి, ఎవరైనా సరే. ఒక ఆయనని జైల్లో వేశారు, అక్కడి నుంచి సీఎం అయ్యాడు. జైలు నుంచి. ఒక ఆయన పాలిటిక్స్లో దూరం చేశాడు, ఇన్సల్ట్ చేశారు, అక్కడి నుంచి పెద్ద పొజిషన్లో సీఎం పిఎం అయ్యాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎవరినైనా క్రాస్ చేసి చూడండి. ఎవరైతే పోతుందేమో, రాదేమో, అవ్వదు, ఇది నాకు ఎలా తెలుస్తుంది, దానికి ప్రూఫ్ ఏంటి అని వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి రాదు. ఓకే, నేను బల్బు కనిపెట్టడానికి నాకు ప్రూఫ్ ఏంటి, ఇంతకుముందు ఎవరైనా కనిపెట్టాడా, అది ఇంపాసిబుల్ అండి అని అనుకునేవాడికి రాదు. ఓకే, మేనిఫెస్టేషన్ అనే పాయింట్ అక్కడ వస్తుంది. ఓకే, దట్ యు కాన్స్టెంట్లీ ట్రై ఫోకసింగ్ ఆన్ సంథింగ్, వస్తుంది. ఓకే, ఓకే, నేనంటే నువ్వు బల్బులే కనిపెట్టను అవసరం లే, ఏదన్నా ఒక చిన్న దాని మీద ట్రై చేయి, మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఏదో ఒక దాని మీద ట్రై చేయాలి ఫస్ట్. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు ప్రూఫ్ దొరికేది. అంటే అది ఎలా చేయాలి?
నేను చెప్తా. Hmm. ఏదైనా ఒక్కటి ఏదైనా తీసుకోండి. Hmm. ఇట్ కెన్ బి ఎనీథింగ్. Hmm. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 bedroom ఫ్లాట్ కొనుక్కుంటా. Hmm. అట్లాంటిది ఏదైనా సరే. Hmm. ఓకే, 2 bedroom ఫ్లాట్ కొనుక్కుంటా నా స్తోమతని బట్టి, ఇలా అనుకోగలుగుతున్నాను. ఫస్ట్ థింగ్, మన మైండ్ని మనం నమ్మించాలి. Hmm. నేను ఇక్కడి నుంచి మాయమైపోవాలి అని అనుకున్నాం అనుకో, నీ మైండ్ నమ్మదు. ఫస్ట్ అవును ఎలా మాయమవుతాం, టూ మచ్ చేస్తాం అని మన మైండే చెప్తుంది. అవును అవును. అందుకని అట్లీస్ట్ నీ మైండ్ నమ్మేదాకా Hmm. అవ్వగలిగేవి చెయ్యి. ఓకే. ఓకే, నేను 2 bedroom, ఇప్పుడు నాకు 10,000 జీతం, Hmm. బట్ 2 bedroom ఫ్లాట్ వరకు నేను ఏం చేయగలను, Hmm. నా కళ్ళ ముందు కనిపిస్తుంది Hmm. అనేదాన్ని పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే. ఇప్పటికిప్పుడు డబ్బులు లేవు, Hmm. బట్ నాకు చేసుకోగలను అనిపించేది ఏదైనా టార్గెట్. Hmm. రేపు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, మన మేనిఫెస్ట్ అవ్వలేగా అని అంటే అవ్వదు. Hmm. అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే నీకు ఆ ప్రాసెస్ అంతా చాలా దూరంగా కనిపిస్తుంది. Hmm. నిజానికి అనుకుంటే ఏదైనా అవుతుంది, Hmm. బట్ మన మైండ్ని మనం ఫస్ట్ నమ్మించే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ నమ్మించడానికి ఏదైనా ఒక టాస్క్ చిన్న తీసుకోండి. టాస్క్ పెట్టుకొని తీసుకో. ట్యూన్ చేయాలి. Hmm. టాస్క్ నెంబర్ 1, Hmm. నాకు సపోజ్ మ్యారేజ్ కావాలి, లేకపోతే Hmm. డబ్బులు రావాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా ఏదైనా ఒక టాస్క్ పెట్టుకోండి. Hmm. ఆ టాస్క్కి సంబంధించి ఈ రోజు నుంచి Hmm. ఒక్క నెగిటివ్ థాట్ కూడా, నెగిటివ్ మాట కూడా రానివ్వను. ఓకే. ఏం మాట్లాడకూడదు నెగిటివ్. నెగిటివ్ అసలు రానివ్వదు. ఓకే. అంత ఇల్లు కట్ట, దానికి డబ్బులు ఉండాలి బాస్ అన్న అంటే నువ్వు వద్దు నాకు అని అర్థం. Hmm. ఓకే, Hmm. బిజినెస్ చేయొచ్చు కదా, నేను చాలా మంది చూశాను, బిజినెస్ చేయొచ్చు కదా. Hmm. పెట్టుబడి ఎవరు పెడతారు సార్? Hmm. ఒక పోనీ జాబ్ ఏదైనా, ఎక్కడున్నాయి సార్ జాబులు, ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు? Hmm. అన్నిటికీ నెగిటివే. అవును. నిజంగా నువ్వు అలా 2-3 సార్లు 10 సార్లు అన్నా నీకు ఎవడు జాబ్ అయ్యయ్యో అంటున్నావని ఇవ్వడు, Hmm. అయినప్పటికీ అంటాం. Hmm. సో ఈ రోజు నుంచి ఒక టాస్క్ పెట్టుకున్నాము, Hmm. దానికి సంబంధించిన ఏ నెగిటివ్ సెంటెన్స్ నా లైఫ్లోకి రానివ్వను. ఓకే. ఈజియర్. Hmm. అంత మనం చేసేది దీన్ని రూపాయి ఇచ్చే పని లేదు. అవును. ఒక టాస్క్ పెట్టుకున్నాం. Hmm. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి Hmm. అన్ని ఆపర్చునిటీస్కి డోర్ ఓపెన్ చేయండి. ఓకే. నాకు ఇలాగే రావాలి అని అనుకుని ఉంటే, Hmm. ఓకే, Hmm. గ్లాస్, టంగ్స్టన్ ఫిలమెంట్, బెక్కలైట్, దాని ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉన్నాయి. Hmm. నాకు ఇలా 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 పెడితేనే రావాలి, లేకపోతే నేను ట్రై చేయను అని అనుకుంటే బల్బ్ ఎప్పటికీ తయారు చేసేవాళ్ళు కాదు. Oh, అవును. ఇట్ విల్ అరేంజ్ న్యాచురల్లీ అండ్ కమ్ టు యూ. Hmm. మేనిఫెస్టేషన్లో లాజిక్ అర్థం చేసుకోవాలి. Hmm. న్యాచురల్గా అదే తిరిగి 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 వస్తుంది నీ దగ్గరికి. Hmm. ఇలాగే రావాలి అని అనుకున్న రోజు నిరుక్కుపోయాం. Hmm. బికాజ్ యూనివర్సల్ యూ ఆర్ ట్రయింగ్ టు రెస్ట్రిక్ట్. Hmm. యూనివర్స్ వదిలేయాలి ఓపెన్గా. ఓకే. యూ Hmm. కమ్ టు మీ, నాకు కావాల్సింది ఇది. Hmm. అండ్ నేను దాని గురించి నెగిటివ్ మాట్లాడను, దాని ఆప్షన్స్ అన్నీ ఓపెన్ పెట్టాను Hmm. నా లైఫ్లోకి. ఆప్షన్స్ అన్నీ ఓపెన్. Hmm. ఆపర్చునిటీ డోర్ కొడుతుంది మనకి, ఓకే. మనం మాత్రం ఒప్పుకోం. అలా కాదు. Hmm. నేను ఒక అమ్మాయికి ఇట్లాగే చెప్పాను, Hmm. దట్ మా హస్బెండ్ తాగుబోతండి, అసలు వినడండి, తాగుతూనే ఉంటాడండి, 6:30 అయితే తాగుతాం. Hmm. ఈ రోజు నుంచి ఆయన తాగుతాడు, తాగుడుపోతాడు, ఇట్లాంటి వాడని అందరికీ చెప్పడం మానే. Hmm. ఓకే, ఫస్ట్ ఆయన ఎలా ఉండాలి, ఒకవేళ తాగుడు మానేసేస్తే Hmm. ఎలా ఉండాలి, ఇట్లా బొట్టు పెట్టుకుని ఇట్లా ఏమైనా పువ్వులు పెట్టుకుని రావాలి, నీకు ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి, Hmm. అది క్లియర్గా నీ మైండ్లో పెట్టుకో. Hmm. నీకు ఎప్పుడు మీ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నా అది మాత్రమే కనిపించాలి. Hmm. 1% కూడా ఎలాగంటే ఈరోజు వచ్చి బిహేవ్ చేస్తుంటే, మరి మేనిఫెస్టేషన్లో మజానే అక్కడ. Hmm. లేకపోతే అందరం చేసేవాళ్ళం కదా ఈ పాటికి అవును. కదా. Hmm. నీకు హిరణ్యకశపుడు సైతం బ్రహ్మదేవుడు కనిపించేదాకా ఒళ్ళు వంగిపోతున్నా చేశాడు. Hmm. ఎవరైనా సరే మేనిఫెస్ట్ చేయాలంటే తపస్సులాగా అదే వాళ్ళ మైండ్లో మెయింటైన్ అవ్వాలి. ఓకే. ఓకే, Hmm. మెయింటైన్ అవుతే ఫస్ట్ 1-2 మంత్సే మనకి కష్టం, అబ్బాయి నా వల్ల అవ్వట్లే అనిపిస్తుంది. Hmm. 1.5 months 2 months తర్వాత రిథం అలవాటైతే Hmm. ఇట్లా మెనూలో మనము ఫుడ్ ఆర్డర్ చేసినట్టు Hmm. మనం ఇట్లా ఆర్డర్ చేయొచ్చు. ఓకే. ఆర్డర్ చేయొచ్చు. ఓకే. ఓన్లీ పాయింట్ ఇస్ నీ బ్రెయిన్ నమ్మాలి, Hmm. నీ మైండ్ నమ్మాలి, Hmm. నువ్వు నెగిటివ్ మాట్లాడకూడదు. ఇలాగ చాలా ఉన్నాయి. ఓకే. అందులో వాటర్ మేనిఫెస్టేషన్ అని, Hmm. మేము సూర్య త్రాటక చెప్తాం, సూర్య త్రాటక కానీ, Hmm. ఖేచరీతో అమృత విద్య కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే. వాటిలో ఏదైనా ఒకటి తీసుకుని, Hmm. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ వాటర్ మెటర్స్, Hmm. టెల్ యువర్ వాటర్. Hmm. ఎందుకంటే మనం అంతా భూమి రాపో నలో వాయుఖం మనోబుద్ధిరేవచ అహంకారమిత్యమి భిన్న ప్రకృతి రష్టదా, ఇవే ఉన్నాయి ప్రకృతి మొత్తంలో 8.
భూమి రాపో నలో వాయుకం, పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం, ఇవి తప్ప ఇంకేం లేవు. నువ్వు ఎన్ని ప్లానెట్లకైనా వెళ్ళు, ఇవే దొరుకుతాయి నీకు. అలాంటి పంచభూతాలు మన లోపల ఉన్నాయి కాబట్టి వాటిలో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఇస్ వాటర్. ఎప్పుడైనా వాటర్ దగ్గర నుంచి చూడండి, అసలు ఎలా తయారైంది పార్టికల్ అనిపిస్తుంది కదా. వాటర్ ఎప్పుడైనా అట్లా చూడు, అసలు వాట్ ఈస్ దిస్, అసలు ఏంటి ఆ క్రియేషన్, హౌ ఇస్ ఇట్. అలాంటి వాటర్ని చూసి మనకి యూ టెల్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్, బిలీవ్ దట్ అండ్ టేక్ ఇట్ ఇన్ సైడ్. అది వాటర్ మేనిఫెస్టేషన్. మనము హారతిస్తాం, అగ్నిని చూసి మనకి యజ్ఞం చేస్తాం, ఓం అని చెప్పి యజ్ఞం చేస్తాం, యజ్ఞం చేస్తూ స్వాహ చేస్తాం. ఫైర్ నుంచి అలా పంచభూతాల్లో ఏదైనా ఒకటి తీసుకుని వన్ మెథడ్ ట్రై చేసి చూడాలి. ఒకటి వచ్చేదాకా నష్టమైతే లేదుగా ట్రయింగే, ఒకటి వచ్చేదాకా మేనిఫెస్ట్ అయ్యేదాకా జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఒక చోట మనకు తెలుస్తుంది, ఇన్ని రోజులు నేనే అడ్డు పెట్టారా, ఇవి జరిపితే డైరెక్ట్గా ఉంటుంది. భగవంతుడు అలాగే ఉన్నాడు. మన మనస్సులో అడ్డు పెట్టాము, అడ్డు తీయగానే ప్రత్యక్షంగా కనిపిస్తాడు దేవుడు. దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఓన్లీ మన మైండ్లో మనం పొర అడ్డు పెట్టామంతే. అట్లా తెరిస్తే కనిపిస్తాడు. ఆ మైండ్ని పక్కన జరపాలి. ఏ మైండ్ అయితే నీకు నెగిటివ్ చెప్తూ నువ్వు చెయ్యలేవు, నువ్వు వీక్, నాకు వాళ్ళు బాగుంటే బాగుండే, వీళ్ళు కలిసి రావాలి, నా ఫ్రెండ్ కలిసి రావాలి, నా అన్న నాకు సపోర్ట్ చేయలే, తమ్ముడు చేయలే, మా పక్కింటోడు ఇట్లా నన్ను బాస్ తిట్టాడు, అన్నీ పక్కన జరిపి నీ గోల్ ఏంటి, అది ఎలా కనిపించాలి, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తేనే వెళ్తానా అనే దగ్గర ఓపెన్ పెడితే లా ఆఫ్ యాక్షన్ ప్లస్ లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ మేనిఫెస్టేషన్. నీ లోపల వైబ్రేట్ అదే అవ్వాలి అండ్ దానికి తగ్గట్టుగా ఒక్కడుగు ముందుకేయాలి. అన్నీ మేము చేసుకుంటే మేనిఫెస్టేషన్ ఏం చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఎన్నో లోకల్ అన్నీ చేస్తున్నా కూడా లోపల ఎక్కడో అవ్వదు అనుకునే వాళ్ళకి అవ్వదు. ఎక్కడో అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన రోజున అయిపోతుంది. ఓకే, అక్కడ ఉంటుంది లాక్ అండి. ఇది నేను నా దగ్గరికి ఎవరన్నా క్లాసులకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తుంటా. గుర్రాన్ని నీళ్ళ దాకానే తీసుకురాగలం, తాగేది గుర్రమే. ఓకే, అలాగా మనం చెప్తాం కదా, ఎక్స్పెరిమెంట్ వాళ్ళే చేయాలి. అండ్ ఈజీ అండ్ సింపుల్ అండి. ఏముంది, పాజిటివ్ అనుకోవాలి అంతేగా. ఇన్ని రోజులు నెగిటివ్ అనుకుంటున్నాగా, అవ్వదు, అవన్నీ ఎక్కడైతే ఈజీ, చెప్పడం ఈజీ, మీలాంటి వాళ్ళు చెప్తారు కానీ అవ్వదు, మైక్ ఉంటే మేము చెప్తాం, ఇలా ఉందా. ఒక 1 year వదిలిపెట్టాను అంతా. ఇన్ని రోజులు ఒక 25-30 సంవత్సరాలు ఇలా బ్రతికారు కదా, ఒక 1 year నేను చెప్పిన మెథడ్లు ఒకటే తీసుకోండి, టాస్క్ పెద్దది కూడా వద్దు, ఒక్క టాస్క్ తీసుకోండి. అది మేనిఫెస్ట్ అయ్యేదాకా దాని గురించి నేను నెగిటివ్ ఆలోచించాను. ఇట్లా దిగుతుందండి లైఫ్లోకి. యూ విల్ సీ దట్ హ్యాపెనింగ్. రాసి పెట్టుకోండి ఎక్కడైనా, ఒక పెద్ద చార్ట్ తీసుకుని మీకు కావాల్సిన ఇల్లు ఒకవేళ ఉంటే ఎలాంటి ప్లేస్లో కావాలి, ఎక్కడ కావాలి, ఎంత కావాలి, అదే చూస్తున్నాను. ఇట్లా ఆవిర్భవిస్తుంది. ఓకే, నేను చెప్తుంది ఆలోచించండి. బ్యూటిఫుల్ మెకానిజం అండి. హౌ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది మాత్రం ఎవ్వరూ కాదు అనలేని సత్యం. అంతే, చెయ్యడానికి నీకు ఓపిక ఉండాలి, లా ఆఫ్ యాక్షన్ ఉండాలి, లా ఆఫ్ వైబ్రేట్ అవ్వాలి, దాని మేనిఫెస్టేషన్స్ ఇట్లా వస్తాయి లైఫ్లోకి. ఓకే, సో కంప్లీట్ నెగిటివ్ థాట్స్ అనేది తీసేసి మన మైండ్ని మనం ట్యూన్ చేసి పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటే, పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి. ఓపెన్ అయిన డోర్లని మనం ఆపర్చునిటీగా చూసి వెళ్ళాలి లోపలికి. ఓకే, సో ఒక్కసారి ఒకటి అయిపోతే నెక్స్ట్ టైం నుంచి మీరు అన్నట్టు వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అలవాటు తెలిసిపోతుంది. ఇంకా ఓ ఇక్కడ నేను లాక్ అయిన రోజులు, నేను అది వచ్చేదాకా అయితే నెగిటివ్ చెప్పను. నేను ఒక ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు అని చెప్తున్నాక సినిమాల్లో చూసారు కాబట్టి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేదాకా నేను ఏమైపోయినా చేస్తా. ఒకసారి వచ్చాక యు ఆర్ గాడ్. ఓకే, అది గుర్తించాలి. ఓకే, సో చాలా సూపర్గా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య ఈ మేనిఫెస్టేషన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, దాంట్లో రకరకాలు ఉన్నాయి. బట్ ఎలా చేసుకోవాలనేది మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, మన మైండ్ని మనం ట్యూన్ చేసుకొని పాజిటివ్ మాట్లాడితే నిజమండి. అన్ని చోట్ల ఉన్నాయి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ప్యాకేజ్ చేసి ఇస్తే ఒక కోర్స్ లాగా కూర్చొని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, కానీ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఆల్వేస్ దేర్. మనకి పతంజలి యోగం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు, నువ్వు అనుకోరా, ఎం వాపి స్మరణ్ మిదం, నువ్వు ఏదైతే స్మరణ చేస్తావో అదే అయితే తీరుతావు.
ఓకే ఓకే అంతే, ఇది నిజం. నా వల్ల కాదు, అవన్నీ నాకు చేతనైతలే అంటే చేతనాయకులు కూడా ఉంటారు. ఓకే అది నా వల్ల అవుతుంది అనుకున్న వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. ఓకే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే సో గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది. గట్టిగా లోపల అనుకోండి, మైండ్ క్లియర్ చేయండి, అవుతుంది. ఓకే హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.